బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ కేసుల దర్యాప్తు స్పీడ్ పెంచారు. ఇద్దరు సినిమా నిర్మాతలు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరిని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. వారిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రాకెట్లో అరెస్ట్ చేసిన కెల్విన్ ఫోన్ కాల్ లిస్ట్ లో ఈ లింకులన్నీ బయటపడుతున్నాయి. కెల్విన్ తోని ఈ నిర్మాతలు చాలాసార్లు మాట్లాడినట్టు తెలిసిందే. వీరి మధ్య బ్యాంకు లావాదేవీలు కూడా జరిగినట్లు గుర్తించారు అధికారులు. హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ కేసుల దర్యాప్తు స్పీడ్ పెంచారు. ఇద్దరు సినీ నిర్మాతలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరిని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. వారిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రాకెట్లో అరెస్ట్ చేసిన కెల్విన్ ఫోన్ కాల్ లిస్ట్ లో ఈ లింకులన్నీ బయటపడుతున్నాయి. కెల్విన్ తోని ఈ నిర్మాతలు చాలాసార్లు మాట్లాడినట్టు తెలిసిందే. వీరి మధ్య బ్యాంకు లావాదేవీలు కూడా జరిగినట్లు గుర్తించారు అధికారులు. ఇదే అంశం మీద మరిన్ని అప్డేట్స్ ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, చెప్పండి, సిటీ రాకెట్ కేసుల అప్డేట్స్ ఏంటి? ఇద్దరు నిర్మాతల్ని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది కదా. స్పందన ఇద్దరు నిర్మాతల పేర్లు అంటే ఫస్ట్ ప్రెస్ మీట్లోనే డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ఒక విషయం చెప్పారు. ఒక నిర్మాతకు కూడా దీనిలో భారీ లింకులు ఉన్నాయని. ఇప్పుడు ఒకరు కాదు, ఇద్దరు నిర్మాతలుగా వాళ్ళు అనుమానిస్తున్నారు. ఇద్దరిని కూడా రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అసలు వీళ్ళు డ్రగ్ సప్లై చేస్తున్నారా లేకపోతే వీళ్ళు కన్జ్యూమర్స్గా కొనుక్కున్నారా వాటిని అనే దానిపైన మెయిన్గా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ అరెస్ట్ అయిన కెల్విన్ మాస్కరస్ కాల్ లిస్ట్ ఏదైతే ఉందో, కెల్విన్ మాస్కరస్ కాల్ లిస్ట్తో పాటు నిన్న అరెస్ట్ అయిన దీపక్ అండ్ అనిరుద్ధ్ ఇద్దరికి సంబంధించిన కాల్ లిస్ట్ను కూడా వెరిఫై చేసి వాళ్ళు వాడిన కమ్యూనికేషన్స్ ఏదైతే సోషల్ మీడియా ఉందో లేకపోతే వాట్సాప్ లేకపోతే ఫేస్బుక్ డార్క్ వెబ్సైట్లోకి వెళ్ళి వీళ్ళు లాగిన్ ఐడి పాస్వర్డ్ అవన్నింటినీ కూడా చూసి విచారిస్తున్నారు. ముఖ్యంగా డార్క్ వెబ్సైట్కి సంబంధించి వీళ్ళకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తారు. వాళ్ళు మాత్రమే ఆ డార్క్ వెబ్సైట్లోకి వెళ్ళగలరు. దాన్ని ట్రేస్ చేయడం అటు సైబర్ క్రైమ్ వల్ల కానీ లేకపోతే వాళ్ళకు ట్రేస్ చేయడం కుదరదు. సో దానివల్లనే డార్క్ వెబ్సైట్గా యూజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇద్దరు నిర్మాతలకు సంబంధించి అయితే ఒక రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లయితే తెలిసింది. 18 నుంచి 19 సార్లు కెల్విన్ ఫోన్కు అట్లాగే దీపక్ ఫోన్కు వీటి నుంచి ఫోన్లు వెళ్ళాయి. అట్లాగే 3,50,000 అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది అని అనుమానిస్తున్నారు. సో ఆ రకంగానే బ్యాంక్ అకౌంట్స్తో పాటు స్టేట్మెంట్స్ అట్లాగే కాల్ లిస్ట్ను కూడా వీళ్ళు వెరిఫై చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది కాల్ లిస్ట్ను తీసే ప్రయత్నంలో ఉన్నారు. మెయిన్గా ఇక్కడున్న వాళ్ళతో పాటు ముందుగా చెప్పారు స్కూల్స్ అండ్ కాలేజెస్ అయిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, ఎంఎన్సీస్ పైన పడతామని. సో అదే స్టెప్ బై స్టెప్ కంటిన్యూ చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఒక్కో రంగానికి సంబంధించి ఒక్కొక్కరిని తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఒక ఇద్దరు నిర్మాతల పేర్లు అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఎవరా నిర్మాతలు, అసలు ఎంత వాళ్ళు తీసుకున్నారు, ఎంత ఆర్డర్ చేశారు, ఎంత సప్లై చేశారు అనే దానిపైన పోలీసులు లోతుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే రకంగా ఇక్కడ ఎవరైతే వీళ్ళని ఇన్వెస్ట్ చేసినట్లుగానే దీనికి సంబంధించిన మెయిన్ రాకెట్ పైన కూడా ఫోకస్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది అసలు వీళ్ళకు, ఎక్కడ ఆర్డర్ చేశారు వీళ్ళు, ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు, ఎంత ఎల్ఎస్డీని వీళ్ళు తీసుకున్నారు అనే దానిపైన. ఎల్ఎస్డీ బ్లాట్స్ నిన్న అనిరుద్ధ్ దగ్గర దాదాపు 67 బ్లాట్స్ దొరికాయి. సో ఇంకేమైనా ఉన్నాయా లేకపోతే వీళ్ళు కొన్నది ఎంతవరకు ఆర్డర్ ఇచ్చారు అనే దానిపైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ నిర్మాతలు అయితే కొత్త నిర్మాతలు అని చెప్తున్నారు. వీళ్ళు ఇచ్చే లీక్లు అయితే కొత్త నిర్మాతలు అని చెప్తున్నారు. సో కొత్త నిర్మాతలు అయితే మెయిన్గా ఎవరెవరికి వీళ్ళు సప్లై చేస్తున్నారు, ఒకవేళ దీన్ని బ్లాక్గా చేస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా సప్లై చేస్తున్నారా, సినీ ఇండస్ట్రీలోనే సప్లై చేస్తున్నారా దానిపైన కూడా విచారిస్తున్నారు. మొత్తానికైతే ఎంఎన్సీస్కి సంబంధించి ఎంఎన్సీస్లో నిన్న కూడా అధికారులు చెప్తున్నారు, ఆఫ్ ది రికార్డులో చాలామంది హైయర్ అఫీషియల్ ఎంఎన్సీ కంపెనీల్లో ఉన్నత హోదాలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. అట్లాగే ఇంకో విషయం, మెడికల్ కాలేజీలకు కూడా ఇది బాగినట్టుగా తెలుస్తుంది రాకెట్. సో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఆ మెడికోస్ ఎంతమంది దీన్ని తీసుకున్నారు అనే దానిపైన కూడా ఇంకా ఎంక్వైరీ జరుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇద్దరు వీసీలు కూడా ఇవాళ భేటీ అవుతున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో జేఎన్టీయూ వీసీతో పాటు ఓయూవీసీ స్కూల్స్ కాలేజెస్ పైన ప్రత్యేకంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అదొక హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో ఇద్దరు వీసీల భేటీకి ప్రాధాన్యం అయితే ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మాస్టర్ ట్యాంక్లో వీరిద్దరు కూడా 11 గంటలకు భేటీ అవుతున్నారు. సో కాలేజెస్, స్కూల్స్ పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి కానివ్వండి లేకపోతే డిగ్రీ కాలేజీలు ఉన్న నేపథ్యంలో వాటిపైన వారి అఫిలియేషన్ కూడా రద్దు చేస్తామని
అధికారులు చెప్తున్నారు. అటు మంత్రి కూడా చాలా సీరియస్ అయ్యారు. సో ఈ నేపథ్యంలోనే కాలేజీకి సంబంధం ఉన్నట్టు తేలితే అఫిలియేషన్ కూడా రద్దు చేస్తాము, అట్లాగే ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాలేజెస్ పైన చేయడం, లేకపోతే కాలేజీకి తెలిసి చేయడం, కాలేజ్ స్టూడెంట్స్ని దారిలో పెట్టకపోవడం లాంటి కొన్ని ఏదైతే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో, సో ఇండిసిప్లిన్గా వ్యవహరించిన కాలేజెస్ పైన డెఫినెట్గా చర్యలు తప్పవని అర్థమవుతుంది. సో అదే నేపథ్యంలో ఇటు డైరెక్టర్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అకున్ సబర్వాల్ కూడా చెప్తున్నారు, టీం చిన్నదిగా ఉంది, సో ఒక్క సెక్టర్ మేము టార్గెట్ చేస్తున్నామని చెప్తున్నారు. టీంతో పాటు స్టేట్ టాస్క్ ఫోర్స్ ఒక టీమ్గా వీళ్ళు ఫామ్ అయ్యారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ అట్లాగే ఇన్స్పెక్టర్స్. సో ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నారు. నిన్న ఏకకాలంలోనే అటు అల్వాల్లో అనిరుద్ధ్ అని దీపక్ని అదుపులోకి తీసుకున్నారు, ఇటు గంజాయిని కూడా హయత్నగర్లో సీజ్ చేశారు. సో ఓవరాల్గానైతే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా యాక్టివ్ అయింది 5-6 రోజుల నుంచి. ఎప్పుడైనా మనం సిఐడియో లేకపోతే టాస్క్ ఫోర్స్ చూసేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివ్ అయింది. వాళ్ళే మొత్తం కూడా లోకల్ పోలీసుల హెల్ప్ కూడా తీసుకోవట్లేదు. ముందర చెప్పారు, మేము అవసరం ఉంటే తీసుకుంటాం తప్ప మాకు అవసరం వచ్చేంత వరకు అడగమని చెప్పారు. సో లోకల్ పోలీసులను కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు. అట్లాగే టాస్క్ ఫోర్స్ని కానీ లేకపోతే స్పెషల్ విభాగాలు ఏవి కూడా వీళ్ళను ఇన్వాల్వ్ చేయలేదు. జస్ట్ ఓన్లీ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే ఈ యాక్టివిటీని చూస్తుంది. ఈ విచారణ కూడా, వీళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా రహస్య ప్రాంతాల్లో 2 నిర్మాతలను కూడా అక్కడే విచారిస్తున్నారు. సో ఏదేమైనా కూడా డ్రగ్ రాకెట్ను ఎంత తొందరగా అయితే అంత తొందరగా క్లోజ్ చేయాలని అయితే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రభాకర్.